హాయ్ ఫ్రెండ్స్ మనకు ఆఫీస్ ఆఫ్ ద సూపరింటెండెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ కడప నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో పూర్తి వివరాలు చూద్దాం ఏంటనేది. సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ అప్లికెంట్స్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ బేసిస్ టు వర్క్ అండ్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కడప. సో ఇవి కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు లేదా అవుట్సోర్సింగ్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ రెన్యుమరేషన్. సో ఇక్కడ చూడొచ్చు మనకి సిటీ టెక్నీషియన్ అండి, అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటారు. 17,500 జీతం ఉంది. ఒక పోస్ట్ కేటాయించారు. ఇక క్వాలిఫికేషన్ చూస్తే మనకు డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ లేదా బ్యాచులర్ ఆఫ్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ ఆర్ పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. ఇక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఓసీ జనరల్ కేటాయించారు. నెక్స్ట్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, ఇది అవుట్సోర్సింగ్ కిందే 17,500 జీతం అండి. సో 2 పోస్టులు కేటాయించారు. సో మస్ట్ ప్రాసెస్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ ఫ్రమ్ ఏ రికాగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అండ్ షుడ్ బి రిజిస్టర్డ్ ఇన్ ఏపీ పారామెడికల్ బోర్డ్ అండ్ వ్యాలిడ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఇది కూడా ఓసీ జనరల్ కేటాయించారు. నెక్స్ట్ పర్ఫ్యూషనిస్ట్, సో అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటానండి. సో 17,500 జీతము. బీఎస్సీ బయాలజికల్ సైన్స్, అదేవిధంగా 1 year సర్టిఫికేట్ కోర్స్ ఇన్ క్లినికల్ ప్రిఫరెన్స్ యూజర్ పర్ఫ్యూజర్ లేదా పర్ఫ్యూజర్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్. 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ద జాబ్ విత్ ఇన్ ఏ మినిమం 300 పర్ఫ్యూషన్స్. ఓకే, సో ఇది ఓసర్ జనరల్ కేటాయించారు. నెక్స్ట్ వైర్మ్యాన్ అండ్ ఎలక్ట్రీషియన్, ఇది అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటారు. 15,000 జీతం అండి. ఒక పోస్ట్ కేటాయించారు. మస్ట్ హ్యావ్ పాస్డ్ 10th క్లాస్, పాస్ అయి ఉండాలి. ఐటీఐ అనేది తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ 3 years ఎక్స్పీరియన్స్ యాజ్ ఎలక్ట్రీషియన్గా చేసి ఉండాల్సి ఉంటుంది. ఇది కూడా ఓసీ జనరల్ కేటాయించారు. నెక్స్ట్ రేడియోగ్రాఫర్ అవుట్సోర్సింగ్ కింద. సో 17,500 జీతము. 2 ఖాళీలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా 2 years డిఎంఐటి కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇక పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ ఉండాలి. నెక్స్ట్ ఓసీ జనరల్ కేటాయించారు. ఈసీజీ టెక్నీషియన్ అవుట్సోర్సింగ్ కింద 17,500 జీతము. 2 ఖాళీలు ఇచ్చారు. ఇంటర్మీడియట్ ప్లస్ 6 months ట్రైనింగ్ కోర్స్ ఇన్ ఈసీజీ, ఈ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఓసీ జనరల్ కేటాయించారు. నెక్స్ట్ స్పీచ్ థెరపిస్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు అండి. 17,500 జీతము. ఒక పోస్ట్ కేటాయించారు. బ్యాచులర్ డిగ్రీ ఇన్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ పెథాలజీ చేసి ఉండాలి. ఓసీ జనరల్ కేటాయించారు. నెక్స్ట్ డయాలసిస్ టెక్నీషియన్ అవుట్సోర్సింగ్ కింద కేటాయించారు. సో 17,500 జీతము. ఇందులో 3 పోస్టులు ఉన్నాయి. మస్ట్ ప్రాసెస్ డిప్లొమా లేదా బీఎస్సీ డయాలసిస్ టెక్నీషియన్ కోర్సు, అదేవిధంగా ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషనే ఉండాలి. ఓసీ జనరల్ కేటాయించారు. ఈసీజీ టెక్నీషియన్ అవుట్సోర్సింగ్ కిందండి. 17,500 జీతము. ఒక పోస్ట్ ఇచ్చారు. ఇంటర్మీడియట్ ప్లస్ 6 months ట్రైనింగ్ కోర్స్ ఇన్ ఈసీజీ. సో హెచ్హెచ్ ఓసీ ఉమెన్ కేటాయించారు. నెక్స్ట్ ఫార్మసిస్ట్ అండి, గ్రేడ్ 2 కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటారు. 28,000 జీతము. ఒక పోస్ట్ కేటాయించారు. అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ విత్ సైన్స్ గ్రూప్ డి ఫార్మసీ, బి ఫార్మసీ ఉండాలి. అదేవిధంగా ఏపీ పారామెడికల్ రిజిస్ట్రేషనే ఉండాలి. సో ఫార్మా డి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఓకే, సో నెక్స్ట్ హెచ్హెచ్ ఓసీ ఉమెన్ కేటాయించారు. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేస్ అండి. 28,000 జీతము. ఒక పోస్ట్ కేటాయించారు. సో పాస్ ఇన్ ఇంటర్మీడియట్ విత్ డిఎంఎల్టీ కోర్స్ చేసి ఉండాలి, లేదా బీఎస్సీ బీజెడ్సీ ఉండాలి, లేదా ఎంఎల్టీ అనేది కంపల్సరీగా పూర్తి చేసి ఉండాలి. పారామెడికల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసి ఉండాలి. నెక్స్ట్ హెచ్హెచ్ ఓసీ ఉమెన్ కేటాయించారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. సో 15,000 జీతము. ఒక పోస్ట్ ఇచ్చారు. సో గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్, సో మరి బీఏ, బీకామ్, బీఎస్సీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 year పీజీడీసీఏ కోర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఓకే, హెచ్హెచ్ ఓసీ ఉమెన్ కేటాయించారు. నెక్స్ట్ వైకెన్సీస్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అట్ ద టైమ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఇక ఏది చూసినట్లయితే మనకు సో 27/9/2021 నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఇఫ్ లెస్ దాన్ 18 years అండ్ ఈజ్ మోర్ దాన్ 42 years. సో మనకి 27/9/2021 నాటికి 18 ఏళ్ళు పూర్తయి ఉండాలి. 42 సంవత్సరాలకి మించి ఉండకూడదు. సో ఓసీ క్యాండిడేట్స్ అండి 18 నుంచి 42 సంవత్సరాలు. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిలాక్సేషన్ అనేది 5 years ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years, డిజేబుల్డ్ పర్సన్స్కి 10 years. ఇక నెక్స్ట్ చూద్దాం టోటల్ మార్క్స్. సో వెయిటేజ్ అనేది 100 marks ఉంటుందండి.
So aggregate of marks obtained in all the years in the qualifying examination 75%. Weightage for experience of government service including contract or outsourcing services based on working area 15%. సో ఒకవేళ మీరు ట్రైబల్ ఏరియాలో చేసింటే 2.5 మార్కులు వెయిటేజ్గా కలుపుతారు. రూరల్ ఏరియాలో కలిపి చేసింటే 2 మార్కులు, అర్బన్ ఏరియాలో చేసింటే 1 మార్కు. ఇక నెక్స్ట్ గోవిడ్ డ్యూటీస్ కింద చేసిన వాళ్ళకు 5 మార్కులు అండి. 6 మంత్స్ చేసింటే 10 మార్క్స్ వచ్చేసి 1 ఇయర్ చేసిన వాళ్ళకు, 15 మార్క్స్ వచ్చేసి 1 ఇయర్ 6 మంత్స్. ఇక నెక్స్ట్ వెయిటేజ్ ఫర్ నంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు 10 మార్క్స్. సో 1 మార్క్ పర్ ఈచ్ కంప్లీటెడ్ ఇయర్ ఆఫ్టర్ అక్వైరింగ్ రిక్విసైడ్ క్వాలిఫికేషన్. ఇక నెక్స్ట్ చూడొచ్చు, ద క్యాండిడేట్స్ హూ క్లైమ్ సర్వీస్ వెయిటేజ్ షుడ్ సబ్మిట్ ఒరిజినల్ సర్వీస్ సర్టిఫికేట్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా డ్యూలీ ఇష్యూడ్ బై ద కంపిటెంట్ అథారిటీ అలాంగ్ విత్ ద కాపీ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్. దోస్ హూ ఫెయిల్ టు సబ్మిట్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా డ్యూలీ ఇష్యూడ్ బై ద కంపెనెంట్ అథారిటీ విత్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ బై కాంపిటెంట్ అథారిటీ విల్ నాట్ బి అలౌడ్ ద సర్వీస్ వెయిటేజ్. ఓకే, సో మీరు ఎక్కడైనా సర్వీస్ చేసింటే అది కంపల్సరీగా సర్వీస్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్. So General Rule 2022 of AP State Subordinate Rules 1996 shall be allowed. So note 2. Employees working in 104 mobile medical units, HDS, CDS, Arogyasri HT, ట్రామా కేర్, సో ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఏదైనా సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ సంబంధించి హూ ఆర్ అపాయింటెడ్ ఇన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేస్డ్ త్రూ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఆర్ అప్రోప్రియేట్ సెలక్షన్ ప్రాసెస్ విచ్ ఎవర్ ఈజ్ అప్లికబుల్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఫర్ ఏపీ విద్యా విధాన పరిషత్ లేదా డాక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అలౌడ్ ఫర్ వెయిటేజ్ మార్క్స్ బై GOMS నంబర్ 301. ఇక నెక్స్ట్ చూద్దాం. So the marks allowed for COVID-19 services shall be applicable only to the persons who have rendered their services for COVID-19 on contract or outsourcing or honorarium basis or and are appointed by the district collector or any other competent authority exclusively by COVID-19 purpose based on the orders issued by the government from time to time. The service weightage should be calculated the same cadre only wide letter. So 4077. So conditions of appointment. The candidate selected and appointed on contract basis shall not be regarded as a member of the service in which the post which or is an appointment include shall not be entitled by reason bonus appointment. So the to any preferential right any other appointment in that and other services, the department or other person may revoke the contractual appointment or discontinue the contract by giving 1 month notice in writing on the either side. The contract would automatically cease to operate on lapse of contract period and both parties will be discharged of their respective obligations of liabilities without any formal or informal communication. So we can note 4. Candidate should enclose all mandatory certificates, failing which the application will be rejected. So మీరు కంపల్సరీగా సర్టిఫికేట్లు అనేది ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇన్ ద absence of complete of mark list along with supplementary passed marks memos, the application liable for rejection. Okay. So next, candidates not having up to date of renewals from respective councils or board will be summarily rejected. సో ఎవరైతే సర్వీస్ చేస్తారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా అదేవిధంగా రెన్యువల్ చేయని అప్లికేషన్స్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ కంపల్సరీగా అప్డేట్ అనేది ఉండాలి. నెక్స్ట్, ఇన్ ద absence of proper certificate or likes caste, community, which category are physically handicapped or ex-servicemen, the candidate will be considered as OC. So in the absence of below mentioned study residence certificate, the candidates will be considered as non-local. So proper study certificate 4th to 10th class, or in case of private study 4th to 10th class 7 years, or residence certificate from revenue authority, Sahasildar or MRO 4th to 10th with years and school name. So each applicant must pay application process fees of 300 rupees into the HDS account number. So 3687271657 of SBI RIM's branch Kadapa, IFSC code SBIN 00101007. సో ఈ అకౌంట్ నెంబర్కి అనేది పే చేయాల్సి ఉంటుంది 300 రూపాయలు ప్రతి ఒక్కరు కూడా. సో మీరు అకౌంట్ అమౌంట్ పే చేయకుంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, అకౌంట్ నెంబరు 3687271657. ఇది SBIకి సంబంధించి రిమ్స్ బ్రాంచ్లో కడపలో చేయాల్సి ఉంటుంది. సో IFSC కోడ్ వచ్చేసి SBIN 00101007. ఎక్కడైనా సరే ఏ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే SBIలో మీకు తొందరగా పని అవుతుంది. How to apply? The filled and application should be submitted in a sealed cover to the office of the Superintendent, Government General Hospital, Kadapa.
by register post or dropped in the box kept at the office of the Superintendent Government General Hospital, Kadapa, along with the required certificate. The applicants should write the name of the post for which they are applying the top of the cover. ఓకే, సో మీరు ఎన్వలప్ కవర్ పెడతారు కదా, ఎన్వలప్ కవర్ సర్టిఫికేట్ పెట్టేటప్పుడు మీరు ఇవన్నీ కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ద డిసిషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ సెలక్షన్ కమిటీ pertaining to the application and its acceptance of rejection in case of many and all consequent stages accumulating in the selection or otherwise of any candidate shall be final, all respects and binding on all concerned under power vested with it. ఓకే, సో ఇదండి. ఇక మళ్ళీ మీకు షెడ్యూల్ చెప్తున్నాను ఒకసారి. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 25/4/2022. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఫిల్డ్ అప్లికేషన్ 29/4/2022 మధ్య సాయంత్రం 5 గంటల లోపల పంపించాల్సి ఉంటుంది. కేవలం 4 రోజులు మాత్రమే అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ వెబ్సైట్ కాలింగ్ గ్రీవెన్సెస్ ఇఫ్ ఎనీ ఫ్రమ్ ద వెబ్సైట్. సో 2/5/2022 డిస్ప్లే చేస్తారు. నెక్స్ట్, డిస్ప్లే ఆఫ్ ద ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ సెలక్షన్ లిస్ట్ 5/5/2022. ఇష్యూ ఆఫ్ ఆర్డర్స్ 7/5/2022. జాయినింగ్ ఆఫ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 10/5/2022. సో ఇక దీనికి సంబంధించిన అప్లికేషన్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.